विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజాషాఢ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49 తిథి చవితి మధ్యాహ్నం 1:01 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 12:02 వరకు. వర్జం ఉదయం 6:05 నుంచి 7:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు. అమృతకాలం సాయంకాలం 4:51 నుంచి 6:39 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం సాయంకాలం 6:30కి. ఈరోజు విశేషించి అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయము అమృతకాలంలో రావడం వల్ల ఈ సమయంలో చేసేటువంటి దానాధికము కానీ ముఖ్యంగా ఔషధ దానాలు కానీ ఇవి చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. ఎవరైతే మందులు వాడుకోవడానికి శక్తి చాలదో వాళ్ళకి ఔషధ దానం చేయడం, ఆ మందులు కొనివ్వడం అనేది చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈరోజు పుష్కరాలలో 7వ రోజు కావడం వల్ల గృహదానం, శయ్యాదానం, అలాగే జపం చేసుకునేందుకు పీట ఉంటుంది కదా, ఆ పీటను దానం చేయడం, అలాగే ఊయలను దానం చేయడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. మనం ఆలయాలలో పవళింపు సేవ నిమిత్తమై ఊయల లేని ఆలయం చూచి ఆలయానికి ఊయలను ఇస్తే ఆ సేవ చేయడం ద్వారా మోక్షప్రాప్తి అనే అంశాన్ని ధర్మశాస్త్రం చెప్తాను. కాబట్టి ఊయలను కూడా దానం చేయడం చాలా మంచిది. అలాగే శయ్యాదానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే భార్యాభర్తల మధ్య ఆనుకూల్యము, వారు పరిపూర్ణమైన ఆయుర్దాయంతో జీవించడము, ఒకరిని విడిచి ఒకరు ఉండని స్థితిని పొందడము అనే ఉత్తమ ఫలితాలు చెప్పబడ్డాయి. కాబట్టి వాటిని దానం చేయడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. వైరాగ్యం అంటే ఒంటరిగా జీవించడం కాదు, వాంఛలను జయించడం. మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పవిత్రవంతమైనటువంటి ఆశుతోషునికి ప్రియవంతమైనటువంటి సుదినం సోమవారం 7వ రోజు. అసలు పుష్కరుడు తన దివ్యవంతమైన జలశక్తిని సాధించింది ఆ పరమేశ్వరుని తపస్సు చేసే.
అష్టసిద్ధి శక్తులలో ఒకటైనటువంటి ఆ జలశక్తిని సంపాదించాడు తుందిలుడు. అందుచేతనే ఆ తుందిలకి ఉన్నటువంటి జలశక్తి దేవత, అధిష్టాన దేవత తత్వం వచ్చింది కాబట్టే మిగతా నదీమతల్లుల యొక్క శక్తితత్వం అంతా ఒక్కచోట చేరేటువంటి అదృష్టకరమైనటువంటి తత్వాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. బృహస్పతి కూడాను పుష్కరుతో సహా ఆయన యొక్క ప్రభావరీత్యా గోదావరి నదికి పుష్కరాలు అనేటువంటి ప్రభావరీత్యా వచ్చినటువంటి శుభతరుణం. ఈ యొక్క 12 రోజుల్లోనూ ఏ ఒక్క రోజైనా సరే ప్రతి ఒక్కరూ కూడా పవిత్రవంతమైనటువంటి మహాపుష్కర స్నానాన్ని ఆచరించి తరించవచ్చు. ఆది పుష్కరం, అంత్య పుష్కరము అని చెప్పేసి కూడా ఉంటుంది. మరలా సంవత్సరపు ఆఖరిలో కూడాను అంత్య పుష్కరములు అని చెప్పేసి వస్తాయి. వాటిని కూడా మానవులు తమ సంతృప్తికరమైన జీవితానికి వినియోగించుకోవచ్చు. పుణ్యఫలప్రదమైనటువంటి జీవనానికి నదీమ తల్లులు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. నదులలో ఉండేటువంటి అధిదైవిక శక్తితత్వం మానవుడికి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని, విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించేటువంటి అదృష్టాన్ని ప్రసాదింపచేస్తుంది. నదిలో స్నానం చేసేటప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి స్నానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. అలా కుదరని పక్షాన భర్త ఒక్కడే వచ్చి పిండ ప్రదానం చేయడానికి వచ్చినప్పుడు భార్య గనక రాలేకపోతే హృదయం వద్ద చెయ్యి ఉంచుకొని కుడి చేతిని స్నానమాచరించాలి పురుషుడు. అలా స్నానం ఆచరిస్తే భార్య ఉన్నట్టుగానే లెక్కగా భావించబడుతుంది. పురుషుడు చేసినటువంటి పుణ్యంలో భార్యకు కూడాను అక్కడ వాటా వచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి సాంప్రదాయం. ఇలా చేసినట్లయితే కుటుంబం యావత్తుకు కూడాను రక్షణ కవచ శక్తి ఈ పుష్కర రీత్యా వచ్చి తీరుతుంది. అయితే భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి పుష్కర స్నానం, పుణ్యస్నానాన్ని ఆచరించి పునీతులు కావాలి అంటోంది శాస్త్రం. కేవలం స్నానం చేయటమే కాదు, దాన ధర్మాలు కూడా చేయాలి. ఈరోజు సోమవారం నాడు దానం చేయవలసినటువంటిది పీట, మంచం, వాహనం, గృహం. వీటిలో ఏవైనా సరే దానం ఆచరించి ధన్యులమై జీవితాన్ని పరమ పవిత్రం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కలరు కొందరు నీవెరుంగని మహాత్ములు, అల్లవారల గూర్చియు అనగవలయు. ప్రాణదాతలు, పుణ్యులు, ప్రాణసములు, న్యాయనిష్ఠులు, వినవే టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, గ్రామానికి నీతో కలిసి ఆ కోదండరాముని దేవాలయ పునర్నిర్మాణం కోసం విరాళాలు అందుకోవటానికి భక్తుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఎందరెందరో మహాత్ముల్ని కలిశాను, దానశీలులను కలిశాను, పతివ్రతామ తల్లులను చూశాను, మహాసాధులను చూశాను, భక్తాగ్రేసరులను కలుసుకున్నాను. వారందరూ కూడా ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం శక్త్యనుసారంగా విరాళాలిచ్చారు. వారెవ్వరినీ కూడా మరచిపోకూడదు. వారి గురించి ఆ శ్రీరామచంద్రునకు నువ్వే తెలియజేసి వారిని సంపూర్ణముగా అనుగ్రహించమని చెప్పాలి. కలరు కొందరు నీ వెరుంగని మహాత్ములు. నిన్ను తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలిశానో నీకు తెలుసు. నీవు లేకుండా నేను కలిసినటువంటి వారు, నాకు సహాయం చేసిన వారు ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతోమంది ఉన్నారు. వారల గూర్చియు అనగవలయు, వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి, అది మన ధర్మం. ప్రాణదాతలు, పుణ్యులు, ప్రాణసములు, నాకు ప్రాణంతో సమానమైన వారు,
నా ప్రాణాన్ని కాపాడినవారు మహాపుణ్యశాలురు, న్యాయనిష్ఠులు, న్యాయబద్ధమైనటువంటి జీవనం గడిపిన వారు. వారందరినీ కూడా తెలుసుకోవాలి. ఓ టెంకాయ చిప్ప, రాణమీర అనంతపురంబునందు త్రిపుర సుందరియమ్మతా తిరిపెమునకు నా కుమారుగా పోయేదననియకాదే రామసేవకు ఈ మహిళామ తల్లి వంటి దానివి కంటివే వసుధయందు క్షమనొకరి సొత్తే భక్తి టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, అనంతపురంలో రాణమీర అనంతపురంబునందు త్రిపుర సుందరియమ్మతా తిరిపెమునకు నా కుమారుగా పోయేదననియకాదే రామసేవకు. ఒకసారి నేను అనారోగ్య కారణం చేత బయటకు కదలలేని పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు బదులుగా రామసేవకు ఈ యాచన కోసం నేను వెడతాను స్వామి, మీరు ఇక్కడే ఉండండి అని ఆ త్రిపుర సుందరి అమ్మ అలా అందరి దగ్గరకు కూడా యాచన కోసం వెళ్ళింది రామసేవకు. ఈ మహిళామ తల్లి వంటి దానివి కంటివే వసుధయందు. ఇటువంటి ఈ మహిళామ తల్లి వంటి దానిని ఎవరినైనా సరే చూచావా నువ్వు? ఎంత సాధ్వీమణి, క్షమనొకరి సొత్తే భక్తి టెంకాయ చిప్ప. ఎంత సహనశీల, ఎంత సుగుణశీల ఈవిడ అంటూ ఆ రామమందిర నిర్మాణం కోసం ఒంటిమిట్టలో ఒక 90 సంవత్సరాలకు మునుపు టెంకాయ చిప్ప భిక్షాపాత్రను చేతపట్టి గ్రామానికి విరాళాలకు వెళ్ళినప్పుడు తనకు ఎంతో సహాయం చేసిన వారిని, ప్రాణసములైన వారిని, న్యాయజీవనం గడిపే వారిని స్మరించుకుంటూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తాగ్రేసరులు, కవి యోగీశ్వరులు అయిన శ్రీ వాసుదాస స్వామి రచించిన టెంకాయ చిప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదారచరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీ సీతాం నమామి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నిరాశతో దుఃఖంతో కూడినటువంటి సీతాదేవి తన ప్రాణత్యాగం చేసుకోవాలని మనస్సులో అనుకొని తన యొక్క జడనే ఉరిగా వాడుకుందాం అనుకున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మని కిందికి వంచిందిట. ఆ సమయంలో ఆమెకి కొన్ని శుభశకునములు కనబడ్డాయి. శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః. ఆ సమయంలో సంతోషాన్ని తెలియజేసేటువంటి శుభశకునములు చేరాయి అక్కడికి. ఈ శుభశకునాలు కొన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో వాల్మీకి యొక్క కవితా వైభవం కూడా గోచరిస్తున్నది. తస్యా శుభం వామరాళపక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం మీనాహతం పద్మమివాభితామ్రం. ఎంత అత్యద్భుతమైన భావన శక్తి చూపిస్తున్నారు ఇక్కడ వాల్మీకి. ఆమె యొక్క ఎడమ కన్ను అదిరిందిట. ఆ అదరడం ఎలా ఉన్నది అంటే, ఒక కొలనులో ఒక ఎర్రని వికసించినటువంటి పద్మం ఉంటే ఆ కొలంలో కదులుతున్నటువంటి చేప ఆ కిందకున్నటువంటి పద్మము యొక్క కాడని తగలగానే ఆ పద్మం కదిలినట్లుగా ఈమె యొక్క ఎడమ కన్ను అదిరింది అన్నారు. మీనాగతం పద్మమివాభితామ్రం. చేప తగలడం చేత కదులుతున్న పద్మము వలె
ఆమె యొక్క ఎడమ కన్ను అదిరింది. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే, మన కదులుతున్నటువంటి పద్మం కనబడుతుంది కానీ కదిలించని చేప కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి యొక్క కన్ను అదరణం కనబడుతోంది కానీ ఏ శుభ యొక్క సూచనగా అదిరిందో అది మామూలుగా తెలియబడట్లేదు. అక్కడ ఆ రాముని యొక్క అనుగ్రహం అనేటువంటి చేప కదిలించగా అమ్మ యొక్క నయన పద్మం కదిలింది. ఇంత అందమైనటువంటి కవిత్వం, భావుకత, అది భావగర్భితమై రసస్ఫోరకంగా పలికించడం వాల్మీకికే సాధ్యం. అందుకు వాల్మీకి మహాకవిని మరొక్కసారి నమస్కరించుకుని తర్వాత విషయంలోకి పెడుతున్నాం. ఎడమ కన్నుతో పాటు ఎడమ భుజం అదిరిందిట. ఆ ఎడమ భుజము, ఎడమ ఊరువు, ఈ మూడు యొక్క ఆ అదరడం బట్టి ఆ శుభసూచకాన్ని తెలియజేస్తున్నారు. భుజశ్చ చార్వంచిత పీన వృత్త పరార్చకాలాగరు చందనార్ఘ అనుత్తమేనాధ్యుషిత ప్రియేణ చిరేణ వామ సమవేపతాసు. ఆ దివ్యమైన భుజము అది మహాలక్ష్మి యొక్క భుజమది. అది ఎటువంటి భుజము అంటే చందనము, అగరు మొదలైనటువంటి అలంకారములతో శోభిల్లవలసినటువంటి భుజమది. ఆ భుజమే అరణ్యవాస కాలంలో రామచంద్రమూర్తికి తలగడవలే అమరినటువంటి భుజము అంటున్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఆ సీతారాముల అన్యోన్యతని ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారు. అలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఎడమ భుజము అదిరినది. ఆ తర్వాత ఆమె ముఖంలో వచ్చిన ప్రసన్నత, ఈ శుభసూచనల వల్ల ఒక ఆనందం కలిగింది. వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసంజహర్ష. గాలికి ఎగరవేయబడినటువంటి ఒక బీజము వర్షం పడ్డం చేత తిరిగి మొలకెత్తినట్లుగా సీతమ్మ ముఖంలో ఆనందం ఇప్పుడు మొలకెత్తింది, అంకురించింది అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఇంతవరకు దుఃఖితురాలైన అమ్మలో ఇంకా శుభ పరంపర మొదలవుతున్నది. అది హనుమద్ ఆగమనంతోనే సూచన అక్కడ. పైగా వాతాతపక్లాంతమేవ ప్రణష్ట అనడంలో వాల్మీకి యొక్క భావనాశక్తి కనబడుతుంది. గాలికి ఎగరవేయబడినటువంటి విత్తనం వర్షం వల్ల ఆనందంతో తడిసి మొలకెత్తినట్లుగా అన్నారు ఇక్కడ. ఆ ఎగరవేయబడ్డం అంటే రావణుడు అపహరించి తీసుకువచ్చినప్పుడు పరిస్థితి. ఇప్పుడు వర్షం వల్ల తిరిగి మొలకెత్తడం అంటే హనుమంతుడే ఇక్కడ ఒక వర్షం వలె వస్తున్నాడు. రామ సందేశం అనేటువంటి వర్షాన్ని కురిపించేటువంటి ఒక మహామేఘం ఆంజనేయ స్వామి వారు. ఈ భావాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తున్నారు వాల్మీకి. ఆ తర్వాత ఈ శుభ సూచనలతో ఆమెకి వీత శోక, దుఃఖం తొలగిందిట. ఇప్పుడు త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతము, కడబడినటువంటి శుభ సూచనలు, వీటితో ఆమె ఆనందించింది. ఇప్పుడు హనుమంతుడు పైన చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే అమ్మవారిని కలిసి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ నిద్దట్లోకి వెళ్ళారు, సద్దు మణిగి ఉన్నది. ఈ సమయమే అమ్మని నేను పలకరించవలసిన సమయము. కానీ ఎలా మాట్లాడడం, ఇది ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క సునిశితమైన బుద్ధిశక్తి కనిపిస్తున్నది. హనుమానపి విశ్రాంతః సర్వం శుశ్రావతత్వతః సీతాయాస్త్రిజటాయాశ్చ రాక్షసీనాంచ తర్జనం. సీతాదేవి వృత్తాంతము, త్రిజట చెప్పినటువంటి మాటలు, రాక్షసీ స్త్రీలు చేసినటువంటి బెదిరింపులు, ఇవన్నీ విన్నటువంటి ఆంజనేయ స్వామి వారు బహువిధాం చింతాం చింతయామాస వానరః, అనేక రకాలుగా ఆలోచించేట. ఇక్కడ ఈ అనేక రకములుగా ఆలోచించడం కూడా బుద్ధిమంతుడి లక్షణం. బుద్ధిమంతుడైన వాడు అనేక కోణాల్లో ఆలోచిస్తాడు. అలాగే అన్ని రకాలుగా ఆలోచిస్తూ పనులు మానేసి కూర్చున్నాడని కాదు. ఇక్కడ పని సమయానికి చేయగలగాలి. దానికి ఉన్నటువంటి ప్రమాదాలని, ప్రమోదాలని, శుభాలని, అశుభాలని, ఆనుపానుల్ని, మంచి చెడుల్ని అన్ని రకాలుగా పరిశీలించగలగాలి. అది కార్యసాధకుడు యొక్క గొప్ప విశేషం. అందుకు ఆంజనేయ స్వామి వారు గొప్ప కార్యసాధకుడు గనక యాం కపీనాం సహస్రాణి శుభహూన్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదిత మయా. ముందు తన భాగ్యానికి నమస్కారం చేసుకున్నట్ట. ఎందుకంటే సీతాదేవి జాడను తెలుసుకోవడానికి లక్షల కొలది వానరులు అనేక రకాలైనటువంటి దిశలకు వెళ్ళారు. వారందరిలోని సీతను చూసే భాగ్యం నాకు మాత్రమే దక్కినది. ఇది రాముని యొక్క కృప. ఇక్కడ అనేక రకములైన భావనలు, ఇటు తాత్వికంగాను, ఇటు రాజకీయంగాను, అంటే రాజనీతి పరంగాను కూడా హనుమంతునికి తోచుతున్నాయి రకరకాల భావనలు. పైగా ఇంతవరకు సీత జాడను చూసి వెళ్ళిపోతే లాభం లేదు, ఈ సీతను నేను ఓదార్చాలి. ఎందుకంటే రామచంద్రమూర్తి తిరిగి వచ్చే వరకు అమ్మ ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అంటే నేను ఈమెని ఓదార్చాలి. సమాశ్వాసయితం భార్యాం పతిదర్శన కాంక్షిణీం. రాముని యొక్క భార్య ఈమె పతిదర్శన కాంక్షిణి, తన పతిని చూడాలని తప్పిస్తున్నటువంటి ఈమెను నేను ఇప్పుడు ఓదార్చాలి. అదేవిధంగా ఈమె చెప్పిన మాటలను తీసుకువెళ్ళి రామునికి చెప్పి రామును కూడా ఓదార్చాలి. ఎందుకంటే ఈమె పతిదర్శన కాంక్షిణి అయితే ఆయన సీతాదర్శన లాలసహ, సీతను చూడాలనేటువంటి లాలసతో ఉన్నవాడు ఆయన.
సమాశ్వసయితం న్యాయ సీతాదర్శన లాలస. ఇటు ఈమెను ఓదార్చడం, అటు ఆయన్ని సాంత్వనపరచడం, ఈ రెండూ నాకు కర్తవ్యము. అనేన రాత్రిశేషేన, ఈ రాత్రి యొక్క చివరి భాగంలో ఈమెను కానీ నేను ఓదార్చకపోతే ఈమె తన జీవితాన్ని పరిత్యజించేటట్టు ఉన్నది. సర్వదా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. రామశ్చేది పృచ్ఛేన్మాం. పైగా సీతను చూశాను అని వెళ్ళి చెప్తే సీత ఏం చెప్పిందని అడుగుతాడు. ఏం చెప్పింది అన్నప్పుడు సీతతో మాట్లాడితేనే కదా నేను వెళ్ళి చెప్పగలిగేది. అందుకు నేను సీతా సందేశం లేకుండా వెనక్కి వెళ్ళరాదు అనుకుని ఇప్పుడు సీతతో సందేశం పొందాలి అంటే ముందు ఆమెతో మాట్లాడాలి. ఆమెతో మాట్లాడడం సాధ్యమేనా ఇది ఆలోచిస్తున్నాడు. ఏ భాషలో మాట్లాడాలి ముందు అది అనుకున్నాడు. ఎందుకంటే ఏ భాష అయినా మాట్లాడగలిగేవాడే ఏ భాషలో మాట్లాడాలి అని ప్రశ్న వస్తుంది. అసలు తెలిసిందో ఒక భాష అయితే ప్రశ్నే రాదు. హనుమంతుడు ఇలా అనుకున్నాడంటే ఆయనకి ఎన్ని భాషలు వచ్చో ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన శబ్దశాస్త్రవేత్త, సామాన్యుడు కాడు. అందుకు ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడడం అనేది సాధారణంగా అలవాటు. ఇప్పుడు కానీ నేను సంస్కృతం మాట్లాడితే వెంటనే సీత నన్ను శంకించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు సంస్కృతం వింది. రావణాసుడు కూడా సంస్కృతంలోనే మాట్లాడాడు. కనుకని సంస్కృతం ఆవిడికి పరిచయం అయిపోయింది. ఇప్పుడు కూడా నేను సంస్కృతం ఎత్తగానే ఆ రావణాసురుడేమో అని ధ్వని రావచ్చు. అందుకే నేను సంస్కృతంలో మాట్లాడకూడదు, ముందు అది నిశ్చయించుకున్నాడు. తర్వాత భాషని ఎంపిక చేసుకుంటాడు. పైగా సామాన్య మానవులు మాట్లాడుకునే భాష మాట్లాడాలి, పండిత భాష మాట్లాడరాదు అది కూడా అనుకున్నాడు. అది మానుషం వాక్యం, సామాన్య మానవుల మాటలో అవశ్యమే వక్తవ్యం మానుషం వాక్యం అర్థవత్. అదే అర్థవంతంగా మాట్లాడాలి. పైగా శబ్దం ఎలా మాట్లాడాలి? ఒక్కసారి గంభీరమైన కంఠం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ చెట్టుపై గొంతు విప్పారా, ఆ శబ్దానికి ఆవిడ భయపడి ఏమిటా అని చూడవచ్చు, భయంతో అరవ్వచ్చు. అరిచిందా మొత్తం ఈ రాక్షసులందరూ నిద్రలేస్తారు. అనుకున్న పని మొదట్లోనే దెబ్బతింటుంది. కనుకనే ఈమె ఆ విధంగా కంగారు పడకుండా నేను మాట్లాడాలి, నన్ను నేను దాచుకుని ధ్వనిని వినిపించాలి. ఇన్ని ఆలోచిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. దీన్ని బట్టి కార్యసాధకుడు ఎన్ని రకాలు ఆలోచించాలో తెలియాలి. పైగా శబ్దం ఎలా ఉండాలి అంటే ఎక్కడో మరుత్తరంగంబులపై నుండి కదలి వచ్చుచున్నట్లు అంటారు విశ్వనాథ్ వారు. ఎక్కడో దూరం నుంచి గంధర్వులు ఆకాశంలో గానం చేస్తూ చేస్తూ ఇటు వస్తున్నారా అన్నట్లుగా ఉండాలట. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి ఈ విధంగా వాలిందా ఆ శబ్దము అన్నట్లుగా ఉండాలి. అలా మాట్లాడాలి. అప్పటికి ఎక్కడి నుంచి వస్తుందని అమ్మ చూసి చూసి ఇటు వచ్చేటప్పటికల్లా మనసు కుదిరి పడుతుంది, కంగారు పడుతుంది. ఆ విధమైన స్వరంతో మాట్లాడాలి. పైగా గంభీరమైన స్వరంతో మాట్లాడితే అమ్మ వినడం మాట అటుంచి ఈ రాక్షసులు లేచి కూర్చుంటే కష్టం. కనుక వాళ్ళు లేవకూడదు, అమ్మ వినాలి. ఇలాగ ఆలోచిస్తున్నాడు ఎలా మాట్లాడాలా అని. దానికి తగ్గట్టుగా తన కంఠాన్ని సిద్ధం చేసుకుంటున్న ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. భగవద్గీతలో అర్జునుడు కూడా యుద్ధరంగంలో ఎదురుగా నిలిచినటువంటి తన తండ్రులను, తాతలను, బంధువులను, గురువులను చూసి గాంధీవం వదిలి యుద్ధం చేయనని దుఃఖించాడు. అది భగవద్గీత చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు. అమ్మో ఇంతమంది బంధువులు ఉన్నారు, నా చేత కాదు, నేను యుద్ధం చేయలేను నేను అని ఆ అస్త్రాన్ని తీసి కింద పారేశాడు, త్యాగం చేశాడు. తనలోని దోషాన్ని గుర్తించి కర్తవ్యాన్ని ఉపదేశించమని కృష్ణుడికి శరణాగతి అయ్యాడు. లేకపోతే అంత పెద్ద భగవద్గీత, అంత పెద్ద ఉపదేశం మనకు వచ్చేది కాదేమో. శరణాగతి ఎందుకు ఇట్లయితున్నది నా మనస్సు? యుద్ధం కావాలా, యుద్ధం కావాలా, నా రాజ్యం కావాలా, ఆ దుష్టుల్ని సంహారం చేయాలా, నాకు సహాయం చెయ్యి అని వేడుకున్నవాడు కృష్ణుణ్ణి బయలుదేరి యుద్ధానికి వచ్చి ఇంకేం యుద్ధం ప్రారంభం చేయాలా అనే సందర్భంలో ఇదేంటిది ఈ గతి పట్టింది అర్జునుడికి. అన్నీ దూరం పారేసి, అస్త్రాలన్నీ దూరం పారేసి, నాకు ఒక్కటి అక్కర్లేదు, నేను యుద్ధం చేయాలి, నాకు ఉపదేశం చేయండి, నాలో ఏం దోషముంది, నాలో ఏం చంచలముంది
అందుకని నాలో దోషాన్ని గుర్తించి కర్తవ్యాన్ని ఉపదేశించమని కృష్ణుడికి శరణాగతి అయ్యాడు. ఏమన్నాడు? నేను నీ శిష్యుణ్ణి, నన్ను ఏదో బంధువు అనుకోవద్దు. ఇప్పుడు బంధువు ఉండినప్పటికి కూడా నేను శిష్యుణ్ణే కదా. ఎందుకంటే నాకు అజ్ఞానంలో కొట్టుకొని చస్తున్నాను, నాకు జ్ఞానాన్ని కలిగించు. చీకటిలో పరిగెత్తుతున్నాను, నాకు కొంచెం వెలుతురివ్వు నాకు అని. నేను నీ శిష్యుణ్ణి కదా, నేను స్వామి, గురువా, సద్గురువే, నాకు నువ్వు లోకగురువు కదా, జగద్గురువు కదా. నాకు దుఃఖంలో మోహంలో మునిగిన నన్ను మంచి మార్గంలో నడిపించు. నాకు దుఃఖం ఉంది, ఇంతమందిని చంపాలని అని చెప్పేసి. మోహం ఉంది, అయ్యో వాళ్ళు నా బంధువులు ఎట్లా చంపుతాం, వాళ్ళు నా తాత ఎట్లా నేను చంపేది, వాడు నా తమ్ముడు ఎట్లా చంపుతూ, వాడు పెద్ద అన్న నేను ఎట్లా చంపుతూ, అమ్మో నా చేత కాదు, నేను చంపలేను. మోహంలో పడ్డా, దుఃఖంలో పడ్డా అని ప్రార్థించాడు. నన్ను మంచి మార్గంలో నడిపించు, మంచిగా నాకు బోధ చేయి. ఈరోజు మనకు భగవద్గీత ఎంత ఆదర్శం తెలుసా అందరికీ. ఎంత మంచి గ్రంథం అది, ఎంత మంచి ఉపదేశం అది. దేశాల్లో అందరూ కూడా మానవుడై పుట్టినవాడు అందరూ, ఇక నేను చెప్పాల్సిన పని లేదు, మానవుడై పుట్టినవాడు అందరూ కూడా భగవద్గీతను చూడాల్సిందే, భగవద్గీతను పఠన చేయాల్సిందే, భగవద్గీతలో చెప్పిన మార్గాన్ని అనుసరించిందే. తప్పదు, అప్పుడే కానీ మన దేశం బాగుపడదు. ఎప్పుడు భగవద్గీతను అనుసరించలేదో అశాంతి. భగవద్గీతను ఎవరు అనుసరిస్తున్నారో, కొంచెమైనా అనుసరిస్తున్నారో, వాళ్ళ లెవెల్కు సరిగా ఉండేటువంటిది బోధ చేసుకొచ్చారు స్వామి. అందుకని భగవద్గీత ఎంత పవిత్రమైనటువంటి గ్రంథం మనకు. ఈ అర్జునుడు ఎప్పుడు ఆత్మార్పణం చేసుకున్నాడో శ్రీకృష్ణుడు గురుస్థానాన్ని స్వీకరించి బోధ చేశాడు. ఇంతవరకు ఏదో బంధువుగా నటించాడు. పరమాత్ముడు అన్ని నటనలు వాడే కదా. బంధువుగా నటించినవాడు, సకుడుగా నటించినవాడు, రాజ్యానికి తోడ్పడతానని చెప్పేసి దగ్గరగా హితాన్ని చేకూర్చేవాడు, ఇప్పుడు సద్గురువుగా ఆ గురుస్థానాన్ని స్వీకరించాడు, బోధ చేశాడు. అర్జునుడి ద్వారా ఈ లోకానికి గీతను బోధించాడు. సర్వసిద్ధాంత సంగ్రహం గురువును వివరిస్తూ అనపేక్ష శుచి దక్ష కరుణామృత సాగరం, కరుణామృత సాగరం అని చెప్పింది. అనపేక్ష శుచి దక్ష కరుణామృత సాగర అని చెప్పింది. కరుణామృత సాగర, వేదాంత పరిజ్ఞానము, బ్రహ్మనిష్ట, సమదృష్టి కలిగిన వాడు, శిష్యుడికి బోధించగల సమర్థత గలవాడు, శిష్యుణ్ణి తరింపజేయాలనే దయగలవాడే గురువు. జయ గురుదత్త.